హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సందేశ్ వరల్డ్. చాలా రోజులు అవుతుంది మిమ్మల్ని చూసి. లైక్ ఎట్లున్నారు? అందరు బాగుండాలి అని కోరుకుంటున్నా. సో చాలా రోజులు అవుతుంది సంవత్సరానికో వీడియో పోస్ట్ చేస్తున్నాను, అసలు అనుకోకరి. సో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఏం వీడియోస్ చేయలేకపోయినా. సో ఇప్పుడు కూడా వీడియోస్ చేయాలి డైలీ ఏదో ఒకటి చేయాలని ఉంటుంది, కానీ సిచ్యువేషన్ సహకరించలే. సో ఇప్పుడు ఏంటంటే ఈ వీడియో చేయడానికి రీజన్ బేసిక్ ఏం లేదు, నిద్ర వస్తలేదు. 10 రోజుల నుంచి నిద్ర సరిగా పడతలేదు. సో డైలీ ఏం చేద్దాం అదే ఆలోచనలో ఉన్నా. సో సడన్గా అనిపించేసింది ఎందుకో బై వాక్ ఎక్కడికైనా వెళ్ళాలి అని చెప్పేసి. సో ఎక్కడికో ఎందుకు ఫస్ట్ దేవస్థానం లైక్ టెంపుల్ ఇలాంటిది ఏదైనా వెళ్దామని. సో అట్లా అని చెప్పేసి యాదగిరిగుట్టకు బయలుదేరిన అనమాట. మా ఇంటికాడికి వెళ్ళి 63 కిలోమీటర్స్ ఉంటుంది. సో అలా దూల తీరుతుంది ఫస్ట్ థింగ్ నాకు. ఆల్మోస్ట్ ఏంటంటే మెట్టుగూడకు వచ్చేసిన. మా ఇంటి దగ్గర నుంచి మెట్టుగూడకి 4 కిలోమీటర్స్ ఉంటుంది. వీడికే దమ్ము వచ్చేస్తుంది నాకు. సో ఇప్పటి నుంచి కూడా మ్యాక్సిమం నేను వీడియోస్ చేద్దామని అనుకుంటున్నా. సో మీరు కూడా సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటున్నా. అంటే సంవత్సరానికి వీడియో చేసి సపోర్ట్ కోరుకోవడం చాలా తప్పది. సో నేను మ్యాక్సిమం నాకు అయినంత వరకు ట్రై చేస్తున్నా. ఇన్ని రోజుల వరకు అంటే ఆడొస్తాడు ఈడొస్తాడు అందరం కలిసి చేస్తాము అనే దాని మీద ఉండే. సో అన్నీ నేను నమ్ముకుంటే పని లేదని చెప్పేసి గమ్మున నేనే చేసుకుందామని ఇట్లా స్టార్ట్ చేసిన ఇవాళ. సో చూద్దాం ఇది ఎక్కడ దాకా వెళ్తుందో. ఇంకా ఎన్ని విశేషాలు. సో నేను యాక్చువల్లీ సైక్లింగ్ చేసుకుంటూ పోదామని నేను అనుకుంటే, సైక్లింగ్ ఏమైనా అంటే అది ఆర్డర్ చేసిన ఇంకా 2 days అని చెప్తుంది. నాకేమో యాడ్ ఇప్పటికీ 2 సార్లు క్యాన్సిల్ చేసిండు ఫ్లిప్కార్ట్ వాడు. సో ఇంకా 2 days పడుతుంది. నాకు అసలు ఇంట్లో ఎటు అర్థమవుతలేదు, నిద్ర వస్తలేదు. ఏదైతే అని చెప్పేసి బై వాక్ ఒకసారి వెళ్దాము, మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఆ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుందామని ఇట్లా. నాకు తెలిసి ఇప్పుడు టైం వచ్చేసి 3:20 అవుతుంది. నేను ఇంట్లోకి వెళ్ళి 2:30కి స్టార్ట్ అయినా, ఎలా నడుచుకుంటూ వస్తున్నా. సో నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 4.5 kilometers దాకా ఉంటుంది. ఓకే, మళ్ళా ఎవ్రీ 10 kilometers అప్డేట్ వీడియో చేస్తుంటా. ఎందుకంటే వీడియో మీద ఫోకస్ పెడుతుంటే వాకింగ్ జల్దీ అవుతలేదు అమ్మ. ఓకే, మళ్ళీ కలుద్దాం. ఇది మెట్టుగూడ మెట్రో స్టేషన్. స్టేడియం మెట్రో స్టేషన్. ఫైనల్ ఉప్పల్ రీచ్ అయినాక వీడియో తీద్దాం అనుకున్నా, కానీ ఆల్మోస్ట్ నేను తార్నాకలోనే 5 నిమిషాలు కూర్చున్నా. కాళ్ళు ఎంత ఘోరంగానే వస్తున్నాయి అంటే అంత ఘోరంగానే వస్తున్నాయి. చాలా రోజుల తర్వాత నడుస్తున్నా. దగ్గర మన చేతికి బండి వచ్చిన కాడికి వెళ్ళి నడుస్తలేము. మనకి 2018లోనే వచ్చింది, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు లైక్ ఏమంటారు, ఆ బండి వచ్చిన దగ్గర నుండి
ఆర్టీసీ బస్సు కూడా ఒక 4 సార్లు ఎక్కుంటా. కానీ ఎంతగానం నడవడం అంటే ఇక చాలా రోజులు, లైక్ ఆఫ్టర్ 6 ఇయర్స్. అంత ముందు కూడా పెద్దగా నడవలేదు. కాకుంటే ఏంటంటే కాలేజ్ నుంచి ఇంటికి ఒక 3 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. ఇక ఫ్రెండ్స్తో సరదాగా అయిపోతుండే. కానీ ఇప్పుడు నడుస్తుండే అందరు దూరం తీరుతుంది. ఆల్మోస్ట్ నేను ఇప్పుడు చార్నాకలో కూడా ఒక 5 నిమిషాలు కూర్చున్నా. ఉప్పల్ రీచ్ అయినాక వీడియో రికార్డ్ చేద్దామనుకున్నా, కానీ అవుతలేదు. సో అందుకే ఇది స్టేడియం స్టాప్. సో ఒక 5 నిమిషాలు కూర్చొని పోదామని ఉన్నా. వేస్తుంది అమ్మ, తెచ్చుకున్న నీళ్ళు కూడా అయిపోతున్నాయి తాగి. ఫైనల్గా ఉప్పల్కి అయితే వచ్చేసిన. మా కాలు ఘోరంగా వస్తున్నాయి, అది ఆకలి అవుతుంది. అంటే ఆకలి అవుతుందో దిక్కు, కాళ్ళను వస్తున్నాయి. ఇంతసేపు మస్తు టిఫిన్లు కనిపించినాయి, కానీ ఎందుకో నాకు జర సైకిల్ టిఫిన్స్ అంటే ఇష్టం. అవి విందామని చూసిన, అదేమో మామూలుగా అయితే ఉంటాయి 3-4K వాళ్ళు పెడతారు ఇక్కడ అప్సిగూడలో అక్కడ. కానీ అవి కనిపించలేదు. మళ్ళీ ఇంకా ఉప్పల్ వరకు ఏంటన్నా కనిపిస్తే ఏమో తిందామని చూసిన, బట్ ఏడలేవు. ఇప్పుడు తిందామని చూస్తుంటేనేమో ఒక్కటి కనిపిస్తలేదు. చూద్దాం. ఇంకోటి రోడ్లు ఏంటంటే ఒక లెవెల్లో ఉండవు మన రోడ్లు, కిందికి మీదికి ఉంటాయి. మీదికి ఉండేసరికి చాలా దమ్ అయిపోతుంది. చూద్దాం. ఈ ఉప్పల్లోకి వచ్చినాక ఇది ఒక్కటి ఎంత దమాకరా అనిపిస్తుంది అంటే, ఈ రోడ్లు అమ్మ దగ్గర 3-4 ఇయర్స్ నుంచి చూస్తున్నా. ఈ రోడ్ వేయరు చక్కగా, అమ్మ ఈ పని మెట్రో కంప్లీట్ చేయరు. ఈ రోడ్లలో నడుస్తుంటే చిరాకు దింకుతుంది. అది రాళ్ళు ఒక్కొక్కసారి ఇట్లా కాలు బెంకుతున్నది. అటు పోయి నడుస్తామంటే అమ్మ ఏదైనా బండి వచ్చి గుద్దిన అత్త స్పాట్. ఇదే సేమ్ ఇదే రోడ్డు అమ్మ హైవే ఎక్కేదాకా ఉంటుంది. లైక్ అంటే కాళ్ళు వస్తున్నాయి. చూస్తున్నా అక్కడ నుండి నడుచుకుంటూ వస్తున్నా. ఏమన్నా కూర్చున్నామంటే లైక్ ఇట్లా బస్ స్టాప్ లాంటిది, లేదంటే ఏదన్నా ఇట్లా కూర్చోనికి కూడా ఏం లేవు. ఈ వాల్ మీద కూర్చున్నా. అదంతా చెరువు, అది మొత్తం దోమలంతా, అది మొత్తం ఏమంటారు, అదొక డంప్ యార్డ్ లెక్క ఉన్నది లోపల. అది అటు సైడ్ చూస్తే అన్ని దోమలు కరుస్తున్నాయి. తిందామంటే అమ్మ ఆడికెళ్ళి చూస్తున్నా, ఒక్క టిఫిన్ కనిపిస్తలేదు. చాయ్ తాగుదామన్నా మనం ఏంటంటే చాయ్ తాగం ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే ఎంటీ స్టమక్ మీద చాయ్ తాగలేము, ఉన్న ఎనర్జీ పోతుంది. ఇంటికాడికి వెళ్ళి 63 కిలోమీటర్స్. ఇంకా మనకు మ్యాప్లా 48 కిలోమీటర్స్ చూపిస్తుంది. నేను 2:30కి స్టార్ట్ అయినా. ఇప్పుడు వచ్చేసి అరౌండ్ ఒక నిమిషం చూద్దాం, 5:30 అవుతుంది. అంటే 2:30, 3:30, 4:30, 5:30, 3 అవర్స్ అవుతుంది. 15 కిలోమీటర్స్. బేసిక్గా నేను ఏమనుకున్నా అంటే, నేను నైట్ అరే నా అమ్మ
10 కిలోమీటర్స్ ఒక 1 అవర్లో నడుస్తాం. సో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 62 అవర్స్ 63 కిలోమీటర్స్ కదా, 6 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. కానీ రోడ్లు ప్లస్ చాలా రోజుల తర్వాత వాకింగ్, నడవడం, ఇవన్నీ చూస్తుంటే ఇక 5 కిలోమీటర్స్ 1 అవర్ పడుతుంది. 5 కిలోమీటర్స్ 1 అవర్ అంటే దగ్గర 3 × 4 12 అవర్స్ పడుతుంది మనం అడిగేసరికి. చూద్దాం, వెయిట్ అండ్ వాచ్. ఫైనల్గా అయితే చీకటి అంతా వెళ్ళిపోయింది. కానీ నేను ఇప్పటి నుంచి చూస్తున్నా, ఇంతవరకు ఒక టిఫిన్ సెంటర్ దొరకలేదు. మధ్యలో 2-3 అమ్మ టిఫిన్ సెంటర్లే తిందామని పోతే ఆడేం ఇప్పుడిప్పుడే పిండి రుబ్బుతురాలు. అమ్మ ఆకలి ఏమో దంచుతుంది. పోనీ జర ఈ ఏరియాలన్నా జర షాపులు లైక్ మొత్తం పబ్లిక్ ఎక్కువ ఉన్నారు కదా, టిఫిన్ సెంటర్ ఒక్కటన్నా రెడీగా ఉంటుందని చూసిన, ఒక్కటి కనిపిస్తలేదు. ఆడేదో టిఫిన్ సెంటర్ అయితే ఉన్నది, చూద్దాం అక్కడికి వెళ్ళి. ఆడనేమన్నా రెడీగా ఉంటుందా లేదా ఆకాం చూసి ఇప్పుడే పొయ్యి మీద పెట్టినట్టు ఉన్నది. ఓ మై గాడ్. ఫైనల్గా టిఫిన్ అయితే చేసేసినాము. మనం తిన్న టిఫిన్ సెంటర్ అదే. అండ్ కాకుండా ఇంకోటి ఏంటంటే దానికి ఆపోజిట్లోనే ఇంకో టిఫిన్ సెంటర్ ఉంది. ఇప్పుడు మనం తిన్న ఆపోజిట్ టిఫిన్ సెంటర్ ఇదే, చూసుకోలేదు నేను. అండ్ కాకుండా ఇంకోటి ఏంటంటే అక్కడ ఒక టిఫిన్ తింటుంటే ఒకడు ఫోన్ ఎత్తుకొని పోయిందంట. అమ్మ ఒకటే ఊరికిర్రు. ఇప్పుడు నయమైంది మనం తినందే బెస్ట్ అనిపించింది నాకైతే. మొన్ననే కొన్నాం ఫోన్, మళ్ళీ ఇవాళ ఒకడు ఎత్తుకోపోయి ఆ గాషారం మనకు అంటుకుంటే మంచిగా ఉండదు. సో ఏదైతే మనమైతే అక్కడ లేము. సో ఇక ఇప్పుడే తిన్నాం కాబట్టి జరగడానికి వచ్చి అమ్మ నడుస్తూనే ఉన్నాం కానీ హైవే మాత్రం వస్తలేదు. కాళ్ళు మాత్రం దూల తిరిగిపోతుంది. అమ్మ నడుస్తుంటే ఆలింపలు వస్తుంది. ఇప్పుడు కూడా అమ్మ చిన్న జాగా దొరికింది. ఇది ఇట్లా అరుగులాగా దొరికింది. దొరికిన నాకు తెలిసి తిప్పి కొడితే ఒక 18 to 20 కిలోమీటర్స్ నడుచుంటా పొద్దున్న నుండి. ఇంకా దూల తీరిపోతుంది. చూడలేదు, నడుస్తూనే ఉన్నా అస్సలు. ఇంతవి ఇట్లాంటి స్టంటులు చేసినప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఎందుకు ఎంచుకున్నాను ఇట్లాంటిది అని. కానీ మనం అనుకున్నది చేయాలి, నడుచుకుంటూ పోవాలనుకున్నది నడుచుకుంటూ పోవాలి. కొద్దిసేపట్లో ఒక 5 minutes ఒడిగి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. టాటా. 5 నిమిషాలు అనుకున్నా, నిద్ర పట్టేసింది. అర్ధగంట అనుకున్నా. 7:30 అవుతుంది.
ఎండ స్టార్ట్ అయింది ఘోరంగా. సో స్టార్ట్ అయిపోదాం ఇక. అచ్చా ఎండ కొడుతుందని రోడ్డు మధ్యలో నడుస్తున్నా. అమ్మ 4:08 ఏమో అవుతుంది టైం. ఎండ చూడు ఎట్లా కొడుతుంది. అమ్మ ఇక్కడ ఎండ ఎట్లా కొడుతుందో ఇక. ముఖమంతా మాడిపోతుంది. గ్లామర్ మొత్తం పోతుంది మనది. ఎండ ఘోరంగా కొడుతుంది. కూర్చుందామా అంటే ఏడ సగ లేదు. గట్కేసరికి అయితే వచ్చేసినాం. సో ఇదంతా గట్కేసర్ అనమాట. ఎండ అయితే ఘోరం కొడుతుంది. ఈడ ఒక జ్యూస్ అయితే తాగిన ఇప్పటికీ. ఆడ మార్నింగ్ వండుకున్న కాడికి వెళ్ళి లేచిన అంటే ఈడికి వచ్చేసరికి ఆడికి వెళ్ళి ఈడికి 7.5 నియర్ టు 8 కిలోమీటర్స్ ఉండే. 8 కిలోమీటర్స్ నడిచి వచ్చేసరికి ఇంత టైం అయింది. 100 మీటర్లకి 500 మీటర్లకి 1/2 కిలోమీటర్కి కూర్చుంటా లేసుకుంటూ వచ్చిన. ఇంకా 36 కిలోమీటర్స్ ఉంది. టైం అయితే ఇంకా 6 అవర్స్ అని చూపిస్తుంది. 6 అవర్స్ అంటే మనం ఆడికి వెళ్ళేసరికి 6 అవుతుంది. ఎండకి ఫోన్ కూడా గరం అయ్యి ఏకంగా వీడియోనే మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను పెట్రోల్ బంక్లో చెట్లు ఉంటాయి, ఆ చెట్ల కింద కూర్చున్నా. ఇది వచ్చేసి పెట్రోల్ బంక్. ఒక 5 మినిట్స్ కూర్చొని పోదామని చెప్పేసి ఆయన ఫోన్ కూడా చల్లగా అవుతుంది అని చెప్పేసి పవర్ బ్యాంక్లో కూడా సరిగా ఛార్జింగ్ పెట్టుకుని రాలేదు. 2.7 ఉండే. ఐఫోన్లో అయితే కొంచెం ఎక్కింది ఛార్జింగ్. సో ఇది ఎట్లయినా డే టైం కాబట్టి జర OnePlusతో మేనేజ్ అవుతుంది. అందుకే ఇక OnePlusలో తీస్తున్నా వీడియోస్. లంచ్ చేద్దామని చూస్తున్నా కానీ హైవేలా ఇక కష్టం. అది బాటిల్ లెమన్ వాటర్ తీసుకున్నా, కథం అవే తాగుకుంటూ కూర్చున్నా తూపైనప్పుడల్లా. జర ఇక్కడ చల్లగా ఉన్నది చెట్ల కింద. చూద్దాం, ఒక 10 నిమిషాలు కూర్చొని పోదాం. సీ యూ. భువనగిర్ 18 కిలోమీటర్స్ మోర్. ఇంకా 18 కిలోమీటర్స్ ఉంది భువనగిర్. 18 కిలోమీటర్స్ అంటే ఆడికెళ్ళి 28, ఇంకా 28 కిలోమీటర్స్ ఉంది. టైం మాత్రం 4 అవర్స్ అని చూపిస్తుంది. ఇప్పుడే టిఫిన్ చేసిన.
అమ్మ ఆడ సికింద్రాబాద్లో ఉప్పల్లా ఎక్కడ సైకిల్ డిఫెన్స్ లేకుండే అమ్మ ఈ హైవేలో పెట్టిర్రు చూడు, అది హైలైట్. అంటే ఈ హైవే మీద ఎన్నోసార్లు లైక్ మస్తు సార్లు తిరిగినా కానీ సైకిల్ డిఫెన్స్ అనేటివి ఈడ ఎప్పుడు పెట్టలే. అది ఫుడ్ ఆన్ వీల్స్ ఆ ట్రక్స్ ఉంటాయి కదా, అవి అయితే మస్తు ఉంటాయి కానీ ఇది తక్కువ. లైక్ అంటే ఇప్పుడు నేను అంత దూరం నుంచి వస్తున్నా కదా, ఒకటి ఉంది, భర్పూర్గా తినేసిన. ఇక మన లంచ్ కూడా అయిపోయిందనమాట. ఇంకా 18 కిలోమీటర్స్ భువనగిరి, 18 భువనగిరి నుంచి 10 కిలోమీటర్స్ డామ్ 28 కిలోమీటర్స్. ఇంకా మెల్లగా నడుస్తున్నా, అయితలేదు అందుకని. సరే, సో అనురాగ్ యూనివర్సిటీ గట్కేసర్. సో ఇటు వెళ్తే ఏంటంటే మనకి 17 కిలోమీటర్స్ వస్తుంది. అదే ఆ రోడ్ మీదకి వెళ్తే 20 కిలోమీటర్స్ అవుతుంది మళ్ళా. సో ఎందుకు మనకి రిస్క్. సో 17 కిలోమీటర్స్ బెస్ట్ కదా, 3 కిలోమీటర్స్ కలిసి వస్తుంది. సో అందుకే ఇట్లా వెళ్తున్నా. ఇట్లా చక్కగా వెళ్తే సీదా మళ్ళీ అదే రోడ్కి వెళ్తాం అనమాట. త్రీ కిలోమీటర్స్ ఎందుకు డిఫరెన్స్ వస్తుందంటే అది ఇట్లా కర్డ్ షేప్లో ఉన్నది హైవే అనేది. ఇదేంటంటే చక్కగా ఒకటే రోడ్. సో అట్లా మనకి 3 కిలోమీటర్స్ డిఫరెన్స్ వస్తుంది. యాదగిరిగుట్ట ఇంకా 22 కిలోమీటర్స్ ఉంది. ప్రజెంట్ మనం ఇప్పుడు కొండమడుగు అనే విలేజ్లో ఉన్నాము. దాహం వేస్తుంది, వాటర్ అయితే తాగుదాం. ఆడ ఒక హోటల్ ఉంది. బీపీ నగర్కి వచ్చేసినాము. ఇది బీపీ నగర్ బస్ స్టాప్. ఇక్కడ ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకుందాం. ఇప్పుడే బస్సు వచ్చింది. ఇవాళ అయితే మ్యాక్సిమం నీళ్ళ మీదనే బతికేస్తుంది కదా. బీపీ నగర్ వచ్చేసినాము. ఇంకొక 15 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది అనుకుంటా యాదగిరిగుట్ట. చూడాలిగా. అయిపోయినాయి, నీళ్ళు కూడా అయిపోయినాయి. బస్సులను చూస్తే ఎక్కబుద్ధి అవుతుంది కానీ మనం అనుకున్నది ఒకటి, అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఇట్లా అటెంప్ట్ అయ్యి ఎక్కేస్తాం అని చెప్పేసి పైసలు కూడా తెచ్చుకోలేదు.
కిలోమీటర్ ఇట్లనే చక్కగా వెళ్తే టోల్గేట్ వస్తుంది. టోల్గేట్ దాటిన ఒక 2-3 కిలోమీటర్స్కి భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ వస్తుంది. సో అక్కడ దర్శనం చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ యాదగిరిగుట్టకి 12 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ వెళ్ళిపోయినామంటే దర్శనం చేసుకొని పోదాం. ఫైనల్గా అయితే టోల్గేట్ కాడికి అయితే వచ్చేసినాం. ఇక్కడికి వచ్చినామంట ఆల్మోస్ట్ మన పాదయాత్ర 85% అనుకోండి. 85% కంప్లీట్ అయిపోయింది. సో ఇది దాటినాక మనం జ్యూస్ అన్న వాటర్ అన్న ఏదైనా తీసుకొని ఒక 5 minutes ఆడ హోటల్స్ ఉంటాయి, హోటల్లో కూర్చొని మళ్ళీ స్టార్ట్ అవుతా. మనకి వాటర్ అయితే కొనుక్కోవాల్సిన పనులే. టైంకి ఇక్కడ చలివేంద్రం కూడా ఉంది, అది తాగేసి స్టార్ట్ అవుతాం. ఫైనల్గా భువనగిరి ఎల్లమ్మ టెంపుల్కి కూడా వచ్చేసినాము. అమ్మా అమ్మ చిన్నగా ఇట్లా దర్శనం చేసుకొని స్టార్ట్ అవుదాం. ఇక్కడికి వెళ్ళి కూడా ఎల్లమ్మ తల్లి దర్శనం అయితే చేసుకున్నా. ఇక్కడ వచ్చేసి బస్ స్టాప్ ఉంది. సో ఒక 5 minutes చూస్తా. తొడలు కాళ్ళు బాగా గుంజుతున్నాయి. నడుము కూడా బాగా నొస్తున్నది. ఒక 10 minutes చూసుకొని స్టార్ట్ అయిపోతా. ఇంకొక 15 kilometers ఉంది ఇడికెళ్ళి. 15 అంటే మ్యాక్సిమం వెళ్ళిపోతాం. ఇంకో 3 గంటలు పడుతుంది అనుకో, 3 లేదా 2 గంటలు. అంతా భువనగిరి. ఇక్కడ జర కూల్ వాటర్ ఉంటాయేమో అని ఆగిన అన్ని క్యాన్లు కాలు అయిపోయినాయి మొత్తం. మా జర కాలం వస్తున్నాయి అని చూస్తున్నా. ఈ బెంచెస్ ఉన్న వేడికి బట్టలే కాలిపోతాయి అన్నంత ఫీలింగ్ వస్తుంది. అట్లా స్ట్రైట్ వెళ్తే భువనగిరి బస్ స్టాండ్ వస్తుంది. అట్లానే స్ట్రైట్ అట్లనే ఇంకో 10 kilometers నడుచుకుంటూ పోతే యాదగిరిగుట్ట వస్తుంది. ఇది వచ్చేసి భువనగిరి, ఇది బస్ స్టాండ్. సో ఇట్లానే చక్కగా వెళ్ళిపోతే యాదగిరిగుట్ట ఇంకో 10 kilometers. యాదగిరిగుట్టలో కలుసుకుందాం. బాయ్. ఫైనలీ యాదగిరిగుట్టకు వచ్చేసినాం. మేము సాయంత్రం అవుతున్నా కానీ ఎండ ఎట్లుంది చూడు. 6 కానీ 5 minutes ఉన్నది. స్టిల్ ఇంకా సూర్యుడు అట్లనే ఉన్నాడు. సో మనం నడుచుకుంటూ రావాలనుకున్నాం, వచ్చేసినాం. నేను మెట్లు ఎక్కాలా ఆటో ఎక్కాలా అని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే కాళ్ళు మాత్రం ఘోరంగానే వస్తున్నాయి.
చేస్తుంటే లేవనిస్తలేదు అస్సలు. ఏంటంటే ఫైనల్గా ఆటోలో వెళ్దాం అనుకుంటున్నాను నేను. కింద అసలు లెగ్స్ అసలు నడవనిస్తలేవు. సో ఏదైనా ఆటో దొరుకుతుందేమో అని చూస్తున్నాం. దొరుకుతాయి, ఎక్కి మీదికి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని చలో హైదరాబాద్ మళ్ళీ కలుస్తాం. అక్కడ నుంచి బై వాక్ వచ్చిన, ఆటోలు లేక, బస్సెస్ కూడా లేక, చూడండి ఈ నుంచి గీడి వరకు వచ్చి ఇక్కడ బెంచ్ ఉంది, వండుకున్నా. ఇంకా ఇంకా మీదికి ఎక్కాల. ఇంకా దగ్గర ఎన్ని స్టెప్స్ ఉంటాయి నాకు కౌంట్ కూడా తెలియదు, కానీ నేనైతే ఎక్కలేకపోతున్నా. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. దర్శనం అయితే అయిపోయింది. లైన్లో ఓపిక లేకుండే, అస్సలు ఇరిటేషన్ వచ్చింది. జల్దీ అయిపోతే బాగుండు అనుకున్నా. అయిపోయింది. ఒక 1 అవర్ పట్టింది అనుకుంటా, కానీ లొకేషన్ అయితే మాడుందిలే. సో ఇంకేంది, మళ్ళా దర్శనం అయిపోయింది, వెళ్ళిపోదాం. యాక్చువల్లీ నేను ఇప్పుడు బస్సులో వెళ్దాం అనుకుంటున్నా. సో నేను అనుకున్నప్పుడు అయితే పోయేటప్పుడు నడుచుకుంటూనే, వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా నడుచుకుంటూనే వెళ్దాం అనుకున్నా. కానీ వచ్చేటప్పటికే దూల తీరిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే బస్సులో పోవాలి. దానికోసం పైసలు లేవన్నారు, ఎట్లా అంటారు. సో అడుక్కుని ఫోన్ చేసి ఏమో చూసాని ఏమని చెప్తే వాడు అదే ఇందాక ఆటో ఎక్కుదాం అనుకున్నప్పుడే ఫోన్ చేసి అడిగితే వాడు వేసిండు. సో ఇప్పుడు ఇక బస్సులో వెళ్ళాలా. బస్సులో వెళ్ళి ఇంటికి పోయేసరికి అసలు కాళ్ళు కూడా లేవేవో కూడా తెలియదు, ఆ సిచ్యువేషన్లో ఉన్నా. కానీ ఇదైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్, లెసన్, ఇక ఏమన్నా అనుకోరు, ఇక అదైతే అయింది నాకు. కానీ మంచి ఎక్స్పీరియన్స్ అయింది నాకు. సో మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేనైనా మ్యాక్సిమం ట్రై చేస్తాను ఆ సైడ్ నుంచి వీడియోస్ అప్లోడ్ చేయడానికి. ఎందుకంటే నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది వీడియోస్ చేయాలి అని చెప్పేసి. సో కొన్నిసార్లు టైం, కొన్నిసార్లు మనీ, కొన్నిసార్లు ఇక రకరకాల రీజన్స్ ఉన్నాయి చేయకపోవడానికి. సో అసలు నేను ఇది కూడా నడుచుకుంటూ రావాలని అనుకోలేదు. ఏదైతే సైకిల్ ఆర్డర్ చేసిన అని చెప్పినో అది డిలే అవ్వడం వల్ల నేను నడుచుకుంటూ వద్దాము ఒకసారి ఎట్లుంటుందో అని చెప్పేసి ట్రై చేసిన. ఇంకా దీని తర్వాత కొమరెల్లి కూడా నడుచుకుంటూనే పోదాం అనుకున్నా, కానీ దీనికే దూల తీరిపోయింది. సో అదైతే మ్యాక్సిమం సైకిల్ మీదనే వెళ్తాయి ఇక. సో ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.